2025 5వ నెల 1వ తారీఖు 2వ తారీఖు చంద్రబాబు అన్నయ్య మీటింగ్ జరిగింది. ఎందుకు తీస్తానంటే వీడియో ఈ చెత్త ఎన్నిసార్లు నేను బాగు చేస్తున్నాను, మున్సిపల్ వాళ్ళు పట్టించుకోవట్లేదు అసలు. చూడండి, కొట్టుకాడ కొట్టండి, ఇది మాది కొట్టు. నేటివ్ ఊడ్చున్నారు కూడా లేదు, ఊడవట్లేదు తీసేది. చూడండి చెత్త నేను రోజు ఊడ్చుకొని శుభ్రం చేసుకుంటున్నాను. ఇదిగోండి 1వ తారీఖుని పెట్టామండి చెత్త, ఇది 6 రోజులు పెట్టాము. ఇది ఇప్పుడు 2వ తారీఖున మీ చంద్రబాబు అనే మీటింగ్ జరిగింది. చెత్త ఈ రకంగా ఉంది. ఎందుకు చేస్తానంటే వీడియో ఎప్పుడును పెట్టండి ఆ 2 కొట్లు. ఈ వీడియో ఎందుకు చేస్తానంటే ఇప్పుడు ఇది వీడియో చూడాలని అందరికి పెడుతున్నాను. దేని గురించి అంటే నేనే అక్కడ శుభ్రం చేసుకుంటున్నా. మరి నైట్ పూట వచ్చేవాళ్ళు ఊడుతున్నారో లేదో తెలీదు, మరి పొద్దున పూట వాళ్ళు కూడా తీయట్లేదు. 1వ తారీఖు ఎప్పుడండి? వాళ్ళ ఎంత తారీఖు? వాళ్ళ 5. వాళ్ళ 5 అండి తారీఖు. వాళ్ళకి 5 రోజులు ఆ చెత్త అక్కడ మురిగిపోతుంది. మాకు మామిడికాయలు తెచ్చుకుంటే మామిడికాయలు మరి ముందు ఎక్కువయ్యా పాడైపోయినాయి. ఆ మామిడికాయలు నా డబ్బాలు వేసి పెట్టారండి. ఎప్పుడు వేసాము? 1వ తారీఖు పెట్టామండి ఆ డబ్బా. అంతకుముందు గట్ట చేస్తుంటే ఒక వీడియో తీశాను, మళ్ళీ ఇప్పుడు గట్ట చేస్తున్నారు. మరి నైట్ డ్యూటీ వాళ్ళు ఏం చేస్తున్నారో, మరి పొద్దుపూట డ్యూటీ వాళ్ళు ఏం చేస్తారో తెలియట్లేదు. వాళ్ళకి 5 రోజులు అలా గుండిపోయింది చెత్త. అందుకని వీడియో తీస్తాను, మీరు అందరూ చూడాలని. మరి మున్సిపల్ వాళ్ళు అసలు జీతాలు తీసుకుంటున్నారా లేదా, నాకు అది కావాలి. ముందు జీతాలు తీసుకుంటే పని ఎందుకు చేయట్లేదు? పని ఇలాగ ఎందుకు రోడ్ల మీద వేస్తున్నారు? మెయిన్ రోడ్డు ఇది, తాడేపల్లిలో మెయిన్ రోడ్డు. ఎంత గలీజుకుంది. ఇక్కడ మసీదు ఉంది, ఇక్కడ మసీదు ఉంది. మళ్ళీ మసీద్ దగ్గర ఎంత గలీజుగా ఉంది. మసీదులోకి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఎలా ఉంటుంది? శుక్రవారం అంతా ఎంత ఉంటారు జనం. మరి ఆ చెత్త 3 కొట్లు కాంచి వరుసనే 3 కొట్లు చూపించాను. వరుసనే 3 కొట్లు కాంచి అట్టే ఉంది చెత్త. ఒక్కసారి వాళ్ళు తీపోతుంటే నేను తీస్తున్నా, రోడ్లు అమ్ముకొని నేను ఊడుతున్నా, చెత్త అంతా ఒకసారి ఊడ్చి పెడుతున్నా. ఇవాళ ఎందుకు తీస్తాను వీడియో అంటే నేను చూస్తున్నా, 5 రోజులు చూస్తున్నాను, వాళ్ళు ఊడవట్లేదు, తీయట్లేదు. అందుకని ఇప్పుడు వీడియోలు తీయాల్సి వస్తుంది. నేను ఆ వీడియో చూడాలి. మున్సిపల్ వాళ్ళు ఈ రకంగా ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. మున్సిపల్ వాళ్ళు శుభ్రం డ్యూటీలు చేస్తున్నప్పుడు శుభ్రం చేయాలి కదా, మరి ఈ రకం చేసేటగా. ఇప్పుడు టైం ఎంత అయింది? ఇప్పుడు టైం 9 అయ్యింది. 10ంటికి డ్యూటీలు దిగుతారు, ఇంతవరకు రాలేదు. ఇవాళ 5వ తారీఖు, గురువారం నుంచి ఉంటున్న చెత్త. శుక్రవారం చంద్రబాబు అనే మీటింగ్ జరిగింది. చంద్రబాబు అనే మీటింగ్కి వెళ్ళి ఆ రోజు కొట్టు తీయలేదు. తర్వాత నిన్న ఆదివారం కూడా కొట్టు తీయలేదు. నిన్న సాయంకాలం వచ్చాను, సాయంకాలం వచ్చి 1 గంట ఉన్నాను. ఆదివారం అట్టే ఉంది చెత్త. సరే ఆదివారం తీయలేదనుకో, ఇవాళ సోమవారం ఉదయం 5ంటికి డ్యూటీలు ఎక్కుతారుగా, మరి ఇంతవరకు రాలా, ఇంతవరకు తీలా. ఈగల ముసిరి గలీజ్గా రోతగా ఉంది. దాని మీద దోమలు, ఈగలు. ఇక్కడ కొట్టు పెట్టుకుని కొట్ల కాడ మేము కూర్చుంటున్నాం. ఈ చెత్త ఎప్పుడెప్పుడు తీస్తే వాసన ఉండదో ఏమడదో. నిన్న డబ్బాలో నీళ్ళు వర్షం నిండిపోయినాయి. ఆ నీళ్ళన్నీ వంచి ఆడబెట్టా. మళ్ళీ ఈ రోడ్డు వెంబడి ఏడపోతాము, రోడ్డు ఏడపర్సెంట్ రోతే కదా, అలా ఉంచా డబ్బాలో. నేను కూడా వస్తారేమో, వేసుకెళ్తారేమో చూస్తున్నా, ఇంతవరకు రాలా. అదే అడిగితే వాళ్ళని వస్తున్నాం తీస్తున్నాం ఇదే అంటారు. నైట్ కూడా చెప్పాను, ఒకరికి చెప్పాను. ఒక ఆమె వచ్చి చూసింది, ఒక ఆమె చెప్పింది. వాళ్ళు టాటర్ పెట్టి వేసుకెళ్తారులని అనుకున్నా, వేసుకుపోలా. ఆ రోజు అట్లా చేశారు. చెత్త ఎప్పటికెప్పుడు చేస్తే ఇంత గలీజ్ ఉండదు, ఇంత రోత ఉండదు. దోమలు ఈగలు ఉండవు, రోగాలు రావు జనాలకి. ఆ దోమల వల్ల ఈగల వల్ల జనాలకు రోగం వస్తుంది. మరి వాంతులు విరేషణలు అవుతున్నాయి అంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, వాంతులు విరేషణలు అవుతుంటే అంటే గలీజ్ ఉంటే కదా అలాగ జ్వరాలు వచ్చేది, వాంతులు విరేషణలు అయ్యేది. ఎప్పటికెప్పుడు నీట్గా చేయాలి కదా.
జీతాలు తీసుకుంటున్నారుగా, మరి చేయాలిగా. చూడండి, గుంటూరు జిల్లా తాడేపల్లి బోసమ్మ సెంటర్ మసీద్ దగ్గర 17వ వార్డు.